హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మేమైతే బాగున్నాం. ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో లాస్ట్ రోజు నేను అమ్మవారికి పూజ ఉద్యాపన ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. పూజ అనేసరికి నాకు ఫస్ట్ గుర్తొచ్చేది క్లీనింగ్. ఇంట్లో నిత్య దీపారాధన చేయాలన్నా, ఆఖరికి వ్రతాలు చేయాలన్నా సరే నాకు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకునేదే పూజ చేయబుద్ధి కాదు. నాకు ఇది ఫస్ట్ నుంచి అలవాటైపోయింది, అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకైతే నేను వరాహి అమ్మవారి గుప్త నవరాత్రులు సోమవారం నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వెన్స్డే నుంచి స్టార్ట్ అయ్యాయి, కానీ నాకు ఆ టైంలో ఆటంకం వల్ల పూజ చేసుకోవడానికి కుదరలేదు. అందుకే నేను సోమవారం నుంచి అమ్మవారికి నవరాత్రి చేయడం స్టార్ట్ చేశాను. ఇంకిగోండి, ఇప్పటి వరకు ఇల్లు క్లీనింగ్ మాపింగ్తో పాటు బ్యాక్ వాకిలి కూడా క్లీన్ చేసి ముగ్గు వేయడం అయింది. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ వాకిలి క్లీన్ చేసి ముగ్గు వేయాలి. నేను ముగ్గు వేసానే కానీ ఎంత ఆలోచిస్తున్నానో. బయట చూస్తే ఫుల్ మబ్బు పట్టేసింది. ఇప్పుడే కదా నేను ఇల్లు వాకిళ్ళని క్లీన్ చేస్తున్నాను. ఈ టైంలో వర్షం పడితే మళ్ళీ ఇల్లంతా బురదైపోతుందిరా నాయనా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇయాన ఏంటది? దేనికి అక్కడికి వెళ్తున్నారు? పావన్ ఏదో వింటున్నాను. ఆ రోజు స్టేట్ బంద్ వల్ల మా పిల్లకాయలు అందరూ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఆడినంతసేపు ఒక్కొక్కన్న టేస్తాను తెలుసా. చాలా అల్లరి పిల్లకాయలు అనమాట వీళ్ళు. ఏ క్షణం ఏం చేస్తారో వాళ్ళకు కూడా అర్థం కాదు. అందుకనే ఎప్పుడు ఒక్కన్న టేస్తూ ఉంటా. ఈలోపు ఇగోండి ఫ్రంట్ వాకిల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికే టైం 4 అయిపోతుంది. తొందరగా ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు నైవేద్యం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎంత లక్కీ అంటే ఈరోజు అత్తయ్య నాతో పాటు ఉన్నది కాబట్టి నేను అనుకున్న పనులు అన్నీ అనుకున్నట్టు చేసుకోగలిగాను. అండ్ ఆ అమ్మవారికి కూడా చాలా మంచిగా పూజ చేసుకోగలిగాను. ఈరోజు పూజ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అంటే చాలా కష్టమయ్యేది. బట్ అత్తయ్య, మా హస్బెండ్ అండ్ వియాన్ బాబు వీళ్ళ ముగ్గురు హెల్ప్ ఉండడం వల్ల చాలా ఈజీగా పూజ చేసుకోగలిగాను. పూజ అంతా ఎలా జరిగిందో మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఇంటికి ముందు వెనక రెండు పక్కల క్లీన్ చేయడం అయిన తర్వాత ఇది సైడ్ వాకిల్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చిన్నగా క్లీన్ చేసి ముగ్గు వేస్తాను. ఇదంతా మీరు వర్చువల్గా చూడడానికి ఏముందిలే ఈజీ అనిపించినా సరే ఫిజికల్గా చేసే వాళ్ళకే తెలుస్తుందండి. ఆల్మోస్ట్ నాకు 2 hours టైం పడుతుంది అనమాట మొత్తం ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. బట్ ఏదైనా సరే నాకు ఈ పని ఇష్టంగా చేసుకుంటాను. నేను స్వామివారికి పూజ చేయడం కావచ్చు, ఇంట్లో వంట చేయడం కావచ్చు. అందుకనే నాకు పెద్ద కష్టం అనిపించదు. అఫ్కోర్స్ ఆ నిమిషం చాలా నీరసంగా అలిసిపోయినట్టు అనిపించిన సరే ఒక్క 5 minutes చూస్తున్నారు కదా, అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటాను అనమాట. అలా కూర్చొని ఉన్నప్పుడు ఇల్లంతా నీట్గా కనిపిస్తుంది చూసారా, అప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ మళ్ళీ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఇల్లంతా నీట్గా అద్దంలా ఉండాలి అనుకుంటాను. బట్ విత్ ఇన్ 10 minutes మా అత్తగారు మొత్తం పాడు చేసేస్తారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, బయట నుంచి ఇంట్లోకి రావడం, కరెక్ట్గా ఆ ముగ్గు మీదే అడుగేసుకుని ఇంకెందుకులేండి వియాన్ బాబుకైనా ఒక దెబ్బ వేసి కొంచెం గట్టిగా చెప్తే వింటాడేమో కానీ పెద్దవాళ్ళు అస్సలు వినరు. వాళ్ళకి మనం చెప్పలేం కూడా. అందుకే కామ్గా మన పని మనం చేసుకుంటూ పోతే ఏ గోలా ఉండదు. అయితే ఇంకా క్లీనింగ్ పని అంతా అయిన తర్వాత నేను కూడా ఒకసారి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఈ లోపు ఇగోండి అత్తయ్య ఏమో ఆల్రెడీ పొద్దున్నే పచ్చిశనగపప్పు నానబెట్టారనమాట. ఇదేంటంటే బూరెల కోసము. వీటిని మేము ఆయి బూరెలు అంటాము, లేదా ఇడ్లీ బూరెలు అంటారు నేనైతే.
ఈ బూరెల్ రెసిపీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో షేర్ చేశాను. అప్పుడు మీరు చెప్తే నమ్మరు, ఒక 4-5 డేస్లోనే 52K వ్యూస్ వచ్చాయి. ఎప్పుడు 2020లో. అప్పట్లో 52K వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. కానీ అప్పుడే కనుక నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుంటే మన ఛానల్ ఇప్పటికి మంచిగా ఒక పొజిషన్లో ఉండేది. అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా అంటే, నాకు నేను స్టాండ్ తీసుకొని ఎస్ నేను ఇది చేస్తాను అని చెప్పలేని సిచ్యువేషన్ అనమాట. దానివల్ల నేను ఈ ఛానల్ని కంప్లీట్గా లాస్ అయిపోయాను. అలా అని చెప్పి వదిలేసాను అంటే అసలు కాదు. అదే పట్టుదలతో స్టిల్ ఈ రోజుకి వీడియోస్ చేస్తున్నాను. సరే కష్టపడినన్నాళ్ళు కష్టపడదాము, ఏదో ఒక రోజు దాని అంతలో అదే సక్సెస్ వస్తుంది అన్న నమ్మకంతో ఈ ఛానల్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో ఎందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, చేస్తున్నా. ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతూనే పచ్చిశనగపప్పు కూడా స్మూత్ పేస్ట్ అయిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే గ్రైండర్లోని మినప్పప్పు బియ్యాన్ని కూడా వేసాను అనమాట తోపు కోసం. సో ఇలా గ్రైండ్ చేసిన పచ్చిశనగపప్పు బ్యాటర్ని ఏంటంటే, ఒక గిన్నెకి మంచిగా ఆయిల్ రాసి అందులో ఈ పచ్చిశనగపప్పు బ్యాటర్ పెట్టి ఈ పప్పుని మంచిగా ఉడికించాలి. యాక్చువల్గా అయితే ఇడ్లీలో పెడతారు, కాకపోతే నా దగ్గర ఇడ్లీ ప్లేట్స్ లేవు కదా, తీసి ఎత్తి పెట్టేశాను నేను. అందుకని చెప్పేసి ఇట్లా ఒక గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 to 9 విజిల్స్ వచ్చేసరికి పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇందులోనే పంచదార, బెల్లం. తోపు కోసం మినప్పప్పు బియ్యం గ్రైండ్ చేసేటప్పుడే అందులోని పంచదార లేకపోతే బెల్లం ఏదైనా యాడ్ చేసుకొని చేస్తే కనుక అప్పుడు తోపు మరీ చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట. నేను ఈ పనులు చేసుకునే లోపే మా ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేసారు. అండ్ ఇదిగోండి బయట వాకిల్లో ముగ్గు వేశాను కదా, ఇంతకీ నా ముగ్గులు ఎలా ఉన్నాయో మీరే కామెంట్స్లో చెప్పాలి. అసలు ప్లీజ్ జడ్జ్ చేయొద్దు, ఎందుకంటే నాకు ముగ్గులు వేయడం రావు. వచ్చిన 2 ముగ్గుల్ని అటు తిప్పి ఏదో వేస్తూ ఉంటాను. ముగ్గు వేసానే కానీ బ్యాక్ ఎండ్లో ఫుల్ మబ్బులు పట్టేస్తుంది. వర్షం పడితే ఎలాగా అనవసరంగా ముగ్గులన్నీ చెరిగిపోతాయి, మళ్ళీ ఇల్లంతా బురదైపోతుంది. ఇప్పుడే కదా తడుగొడ్లెట్టుకున్నానని అనుకుంటూనే ఉన్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈరోజు నేను వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా, ఇంటి ముందు అది కూడా ముగ్గు మీద నుంచి ఇట్లా ఈ పందిపిల్ల వెళ్తూ ఉంటే ఎందుకో మంచిగా అనిపించింది. ఇంటి ముందు నుంచి పందిపిల్లలు అలా తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు అవి ముగ్గు మీద నుంచి వెళ్ళినా తిట్టుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు వారాహి అమ్మకి పూజ చేసుకుంటున్నాను కదా, ఎందుకో అంత కోపం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మంచిగా అనిపించింది అనమాట. సరే ఇక్కడేమో నేను పరవాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు అత్తయ్య పెరుగు తోడు పెట్టడానికి అని చెప్పేసి పాలు మరగబెడుతుంది. ఇగో చేస్తుంది, అన్నం వండేస్తుంది, వచ్చి చల్లగా అప్పుడు పాలు ఆ రోజు స్టేట్ బంద్ అని చెప్పాను కదా, సో ఈవినింగ్ నాకు పూజ హడావిడి ఉంటుందని చెప్పేసి ఏ పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ ఇచ్చారో వాళ్ళందరికీ ఆల్రెడీ మార్నింగే ట్యూషన్ పెట్టేశాను. కాకపోతే ఒక స్కూల్ వాళ్ళకి హాలిడే ఇవ్వలేదంట. సో వాళ్ళిద్దరు పిల్లలు ఈవినింగ్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి అటు చదువు చెప్తూనే ఇంకో పక్క నేను అలా పూజ దగ్గరికి ఏర్పాటు చేస్తున్నాను. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇట్లా పిల్లలు ఇంటికి వచ్చినా సరే వాళ్ళని పక్కన పెట్టేసి పూజ చేసుకోవడం అనేది. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు, తప్పదు. ఇట్లా ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటేనే టైంకి నేను పూజ చేసుకోగలను. దట్టు బ్యాక్ ఎండ్లో హెల్ప్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ నా పని నేను చేసుకుంటున్నాను. బట్ అత్తయ్య అయితే వాళ్ళ దగ్గరే కూర్చొని ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కలిపేసి వేసుకోవాలి. నిండా తీసుకోలేను, సరే బాగుంటుందా? వేస్తాను లేకపోతే నెయ్యిపోయినా పర్లేదు. 2 స్పూన్లు పంచదార వేస్తే ఇంకా పాలు అవసరం లేదు, క్రీమీగా వస్తుంది. ఇలా కొంచెం అందులో కొంచెం వేయండి చాలే. తర్వాత వేయించాలి. పరవన్నం కోసం పప్పు బియ్యం పెట్టాను కదా, ఇంకా అది కుక్ అయ్యే లోపు గడపలకి తులసమ్మకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించేశాను. ఈ లోపే పప్పు అన్నం 2 మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా అందులో బెల్లం వేసి ఉడికిస్తున్నాను అనమాట. ఈ లోపు మా వాళ్ళు టీ కావాలన్నారు, మళ్ళీ టీ పెడుతున్నాను. ఎంత పండగ అవనివ్వండి, మీ ఒంట్లో బాగోనివ్వండి బాగోలేకపోనివ్వండి, టీ ఇంపార్టెంట్ మా ఇంట్లో. ఒక్కోసారి ఎంత కోపం వస్తుందంటే, ఏంటి నేను ఇంత పనిలో ఉన్నాను, మీరు ఇదంతా చూస్తున్నా కూడా ఈ టీ ఎలా అడుగుతారా నాయన అనిపిస్తుంది. కానీ ఏమనలేం.
పర్వాలేదు, నా సెన్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఇందాక నుంచి వర్షం పడుతుంది అని ఆలోచిస్తూనే ఉన్నానా, ఈలోపే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. బట్ ఎక్కువ పడలేదులేండి, జస్ట్ ఒక 5 minutes అలా పడి ఆగిపోయిందనమాట. అమ్మయ్య అనుకున్నాను. లేకపోతే ఇప్పుడు కంటిన్యూస్గా వర్షం పడింది అనుకోండి, నేను పూజ సామాన్లు తీసుకురాలేదు, ఇంకా పూజ కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నాను కానీ పూజ సామాన్లు తీసుకొని రావాలి. ఇంకా షాపింగ్ పని చాలా ఉండింది. ఫస్ట్ ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేసి అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, వన్స్ ఆయన వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళాలి. ఇందాక బూరెల కోసం చెప్పాను కదా, పచ్చిశనగపప్పుని ఉడకబెట్టాలని చెప్పేసి ఉడికిన పచ్చిశనగపప్పుని నీట్గా ఇలా ఒక బేషన్లోకి తీసుకొని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత అది గోరువెచ్చగా ఉంటున్నప్పుడే నేతిలో వేయించిన పచ్చి కొబ్బరి పొడితో పాటు పంచదార ఇంకా అలానే యాలకుల పొడి వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టండి. సో దట్ పంచదార కొంచెం కరిగి స్వీట్నెస్ ఈక్వల్గా సరిపోతుంది. మీరు ఈ ప్రాసెస్లో బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. 5 minutes తర్వాత ఇవి బాల్స్లా చేసేసుకుంటే బూరెల లోపల పూర్ణం రెడీ. అండ్ ఇగోండి తోపు కూడా రెడీ అయిపోయింది. ఇంతకీ తోపు ఏ క్వాంటిటీ తీసుకున్నామో చెప్పలేదు కదా. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం అండ్ కొంచెం మెంతులు వేసి ఒక 4-5 hours నానబెట్టేసిన తర్వాత గ్రైండర్ చేసేటప్పుడే అందులోని పంచదార ఆర్ బెల్లం ఏదైనా యాడ్ చేసుకుని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, తోపు రెడీ అయిపోతుంది. అది కూడా తీసి పక్కన పెట్టేసి వచ్చిన గిన్నెలు వచ్చినట్టు కడిగేస్తున్నాను. ఆ గ్రైండర్ గిన్నెలు అలా పక్కన పెట్టేస్తే గట్టిగా పట్టేసి గీకి తోమాలంటే నాకు చాలా విసుగొస్తుంది. అందుకనే గ్రైండర్ గిన్నెలు మిక్సీ గిన్నెలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా శనగపప్పు మిశ్రమాన్ని మంచిగా ఇలా ఉండలు చేసేస్తున్నాను. ఈ లోపే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. ట్యూషన్ పిల్లల్ని ఇంటికి పంపించేసిన తర్వాత మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. లాస్ట్ మినిట్ షాపింగ్ ఉంటుందండి మా హస్బెండ్తో ఎప్పుడు. నాకు ఇంతే, అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం డిఫరెంట్, ఇక్కడ వాతావరణం డిఫరెంట్. మా నాన్న ఎట్లా ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఒక 1 month ముందే షాపింగ్ కంప్లీట్ చేసేస్తారనమాట. సో దట్ నాకు లాస్ట్ మినిట్ హడావిడి ఏది ఉండదు. బట్ మా ఆయనతో అలా కాదు, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే ఆఖరికి తీసుకెళ్ళి అన్నీ మంచిగా కొనిస్తారు. కానీ ఆ వెయిటింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అక్కడే నాకు విసుగొచ్చేస్తుంది. కోర్స్ ఎవరికైనా అంతేలేండి. సరే ఇంకా చీర తీసుకుందామని చెప్పేసి లక్కీ షాపింగ్ మాల్కి వచ్చాము. నేనేమనుకున్నా జస్ట్ ఒక 1500లో చీర తీసేసుకుందాం అనుకున్నాను. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత మా ఆయన ఏమో నువ్వు ఏదైనా పట్టు చీర తీసుకో అని చెప్పేసి అనేసరికి అలా ఒక 2500 అనుకుంటా నేను తీసుకున్న చీర. సో సరే అమ్మవారికి పెడతాను కదా అని చెప్పేసి తీసుకున్నాను. అది కూడా రెడ్ కలర్లో చూపిస్తానులేండి. ఇంకా తర్వాత పూజ సామాగ్రి అన్నీ షాపింగ్ చేసుకొని లాస్ట్కి ఏమో ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వచ్చాము. రీసెంట్గా నేను చాపర్ తీసుకున్నానని చెప్పాను కదా, అది ఎందుకో మోటార్ కాలిపోయిందండి. ఎంతమందికి ఎక్కడ చూపించినా సరే పనిచేయదనేస్తున్నారు. దానికి వారంటీ ఉందా అంటే అది కూడా లేదు. నాకేమో చాపర్ అలవాటు అయిపోయిన తర్వాత వర్క్ కొంచెం ఈజీ అయిపోయింది. బట్ ఇప్పుడు చాపర్ లేకపోయేసరికి ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆఫ్లైన్లో ఏదైనా చాపర్స్ ఉంటే తీసుకుందాము, అట్లీస్ట్ వారంటీ ఉన్నది అనుకుంటే ఎక్కడా లేవు. చూడాలి, మరి చూసి ఏదైనా ఆన్లైన్లో చాపర్ తీసుకుంటే కనుక మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి గబగబా కాలు చేతులు ముఖం కడుక్కొని అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. నేను ఇంటికి వచ్చేలోపు అత్తయ్య ఆల్రెడీ బూరెలు ప్రిపేర్ చేసేసిందండి. నిజం చెప్తున్నాను కదా, ఈ రోజు నేను అమ్మవారికి పూజ చేసుకొని ఎంత పుణ్యం చేసుకుంటానో నాకు తెలియదు. కానీ అత్తయ్యకి మంచి ఆరోగ్యము అండ్ తను అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా 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 హెల్ప్ చేసిందండి నాకు ఈరోజు. తన హెల్ప్ లేకపోయి ఉండుంటేనా అమ్మో వంట దగ్గర నాకు చాలా కష్టం అనిపించేది. సో వంటకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసింది. నేను ఇంకా వచ్చిన తర్వాత పులిహోరకి ఇంకా దద్దోజనంకి తాలింపు పెట్టేసి కలిపేశాను. ఇంకా ప్రసాదాలు రెడీ అయిన తర్వాత ఇప్పుడు పూజ దగ్గరికి వచ్చానమాట. ఫస్ట్ అమ్మవారిని నీట్గా అలంకరించేసి పూజ దగ్గరికి అంతా ఏర్పాటు చేసిన తర్వాత మా హస్బెండ్ తోని వీలైతే దీపారాధన చేయిద్దాం అనుకుంటున్నాను. ఈ లోపు ఇగోండి పూజ దగ్గరికి ఏర్పాటు చేసుకుంటున్నాను. బ్యాక్ ఎండ్ లో అన్ని వియాన్ బాబు అత్తయ్య అందిస్తూ ఉన్నారనమాట. కాబట్టి నేను గబగబా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాను. నాకు లక్కీగా అటు మా పుట్టింట్లో కానీ ఇక్కడ అత్తారింట్లో కానీ నేను ఏదైనా ఇలా పూజ చేసుకుంటాను అంటే నో చెప్పే వాళ్ళు ఉండరండి. నీకు నచ్చింది చేసుకో అంటారు. ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు. దానివల్ల నేను అన్నీ మంచిగా చేసుకోగలుగుతున్నాను. అసలు ఈ సంవత్సరం వారాహి అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటానని కూడా అనుకోలేదు. కానీ అనుకోకుండా చూసారు కదా, ఆ అమ్మవారు చక్కగా పూజలు చేయించుకున్నారు. లాస్ట్కి ఉద్యాపన కూడా చాలా కనుల పండగగా జరిగింది. మీరే చూస్తారు కదా అదంతా ఇప్పుడు. సో ఫస్ట్ ఏమో ఇగోండి పూజ దగ్గరికి ఏర్పాటు చేసిన తర్వాత నైవేద్యాలన్నీ నీట్గా ప్లేట్స్లోకి అరేంజ్ చేస్తున్నాను. ఈ
ఈ సర్వింగ్ ప్లేట్స్ ఉన్నాయి చూసారా, ఇవి నేను పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను. అప్పటికి 16 రోజుల పండుగ అయిందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఏదో పని మీద గాజువాక షాపింగ్కి వెళ్ళాము. అప్పుడు కార్ పార్క్ చేయడానికి ప్లేస్ లేదని చెప్పేసి స్మార్ట్ బజార్లో పార్కింగ్ చేసామన్నమాట. మరీ పార్కింగ్ చేసి వాళ్ళ షాప్లో కొనుక్కుంటా వేరే షాప్లో కొంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి జస్ట్ అట్లా చూసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళిన వాళ్ళని ఇట్లా షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. అది ఈ సర్వింగ్ బౌల్స్ స్టోరీ. సరే, ఇంకా ప్రసాదాలన్నీ అరేంజ్ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పెట్టేసి తాంబూలం కూడా అరేంజ్ చేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా అమ్మవారి దగ్గర పెట్టడానికి రెడ్ శారీ తీసుకున్నానని, అది ఇదే అనమాట. అరౌండ్ 2500 పడింది. నాకు శారీస్ గురించి పెద్ద ఐడియా లేదండి. ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నేను డ్రెస్సెసే తీసుకునేదాన్ని, కానీ ఎప్పుడైనా చీరల షాపింగ్కి వెళ్తే దాని మెటీరియల్ పేరేంటో అట్లీస్ట్ తెలిసేది నాకు. బట్ నాకు మెటీరియల్ పేర్లు ఏవి తెలియకపోయేసరికి అక్కడ నాకు నచ్చిన చీర తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఏ మెటీరియల్ ఏంటి అని నన్ను అడగద్దు, నాకు తెలియదు. సో ఇంకా అమ్మవారికి ఎలానో పూజ చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం తాంబూలం అంతా పెట్టి పూజ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి కందు దీపం పెట్టి చిలకడ దుంపలు లేకపోతే పొమోగ్రానైట్ అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే నేను లాస్ట్ మినిట్ షాపింగ్కి వెళ్ళాను కదా రాత్రప్పుడు, ఆ టైంలో ఇంకా నాకు చిలకడ దుంపలు కాదు కదా కంద అండ్ ఈవెన్ పొమోగ్రానైట్ కూడా దొరకలేదనమాట. అందుకని ఉన్న వాటినే తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటున్నాను. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నాకు పెద్దగా తెలుగు రాదు. సో మంత్రాలు అవి చదవడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకులే అమ్మవారికి చదివేటప్పుడు కొంచెం కరెక్ట్గా చదవడం మంచిదని చెప్పేసి నేనైతే ఫోన్లోనే అమ్మవారి అష్టోత్తరం పెట్టుకొని ఈ 5 రోజులు విన్నాను అనమాట. ఇంకా అది వింటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను. పూజ దగ్గరికి అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మా హస్బెండ్తో దీపారాధన చేద్దాం అనుకున్నాను, కానీ ఆయనకి అప్పుడే కాల్ స్టార్ట్ అయింది. సో హీ వాజ్ ఇన్ ద మీటింగ్, డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వియాన్ బాబుని దీపం పెట్టమన్నాను. వాడేమో అగ్గిపెట్టి ఎక్కడ ఉంది మమ్మీ, ఎట్లా వెలిగించాలి మమ్మీ అని ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. ఎదురుగున్న సామాన్లు కూడా వాడికి కనిపించట్లేదు. ఆ టైంలో ఎంత కోపం వచ్చిందంటే, బట్ ఓపిక్గా కూర్చొని నాన్న నేను పూజ చేస్తాను నువ్వు చూస్తూ ఉండే అని చెప్పి వాడిని పక్కన కూర్చోబెట్టించుకొని ఇద్దరం కలిసి అలా పూజ చేసుకున్నాము. భర్గో దేవస్య ధీమహి దివ్యో యో న ప్రచోదయాత్. వారాహి అమ్మవారికి పూజ చేసుకొని గాయత్రీదేవి మంత్రం చదువుతున్నావు ఏంటక్క అనుకుంటారేమో. నాకు వారాహి అమ్మవారికి సంబంధించిన పాటలు ఆర్ అష్టోత్తరం చదవడం ఇంకా రాలేదండి. నెక్స్ట్ ఇయర్ అమ్మవారికి పూజ చేసేసరికి అన్నీ నేర్చుకొని చక్కగా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఈ సంవత్సరం నాకు వచ్చినంతలో ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. పూజ చేస్తున్నంతసేపు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా. ఎందుకంటే అసలు ఈరోజు పూజ చేసుకుంటానా లేదా అనుకున్నాను. ఎందుకంటే కనీసం అమ్మవారి దగ్గర పెట్టడానికి అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఆరెల్స్ చీర అమ్మవారికి పెట్టే తాంబూలం ఏవి తీసుకురాలేదు కదా. మా హస్బెండ్ ఊరు వెళ్ళిపోతే ఎలాగాని ఒక పక్క ఆలోచన, కానీ ఆయన కరెక్ట్ టైంకి రావడము అన్నీ నాకు తీసుకొచ్చి ఇవ్వడము, సో అన్నీ కరెక్ట్గా ఆ టైంకి అలా జరిగాయి కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను. అందుకే ఇందాకల నుంచి చెప్తున్నా, ఈరోజు వ్రతం నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే చేసుకోలేకపోయేది దాన్ని, బట్ అందరూ హెల్ప్ చేశారు కాబట్టి ఈరోజు పూజ ఇలా ప్రశాంతంగా చేసుకోగలిగాను. సో ఈ సంవత్సరం వారాహి అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇది ఇవాల్టి వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.